నా దగ్గర డబ్బు లేదు కానీ తెలివి ఉంది. నేను చేపిస్తా బెట్ట. సరేరా నువ్వు దాంతో పనులన్నీ చేపించు, నీకు 500 ఇస్తా. అవునా సరే 500 రెడీ చేసుకో. ఒరేయ్ నావిరా, ఒరేయ్ నావి. ఒసే నువ్వేంటి ఎక్కడున్నావు? నేనేంటి ఇక్కడ? అసలు నువ్వు ఎక్కడున్నావో తెలుసా? పార్టీ బేస్ లో. ఓ చేతిలో ఇంత పెద్ద కూల్ డ్రింక్ డబ్బా, ఇంకో చేతిలో స్టఫ్. ఫుల్ పార్టీ అనుకో. చూడు. అవునా? ఏది? ఎక్కడ? ఇదిగో ఇక్కడే. ఒసే నా కూల్ డ్రింక్ డబ్బా ఏది? నా చిప్స్ అయ్యి ఉన్నాయి. ఎక్కడ? కళ్ళు. ఎదవ కళ్ళకంటూ కడుకున్నావా? కళలు కనుక్కుంటూ పండుకున్నాక కళ వచ్చింది. ఎంత బాగుందో కళ. ప్రియే కదా, ఎందుకు బాగుండదు? కళలు రావడం ఎంత అదృష్టమో తెలుసా? తెలీదు. నాకు కూడా తెలియదు. మరెందుకురా బిల్డప్? ఏవో 4 ఎదవ డైలాగులు దొబ్బితే వెన్నలేక పార్టీ ఇస్తావని. పార్టీ నీకు నేను. ఒరే నాకే లేక నేను చేతులు నాకుతా అంటే నువ్వు వచ్చి నా మూతి నాకుతా అన్నట్టుంది. ఏదో అడిగానని హీరో డైలాగులు కొట్టావనుకో, నాలో వినని బయటకు వస్తాడు. అప్పుడు నీకుంటది. సారీ. సరే కానీ నీ దగ్గర ఏముంది? చేతిలో సెల్ ఫోన్, చేతికి వాచి. అయ్యి నువ్వే ఉంచుకోగాని పార్టీ చేసుకుందాం. డబ్బులున్నాయా? ఉంటే నేను నీ దగ్గర ఇంతసేపు ఎందుకుంటారు? ఎప్పుడో వెళ్ళి కొనుక్కొని తినేదాన్ని కదా. అది నిజమేలే. సరే నా దగ్గర లేవు కానీ ఇంతకు నీ దగ్గర ఉన్నాయా? నా దగ్గర డబ్బు లేదు కానీ కానీ తెలివి ఉంది. ఏ కొట్టులో తాకట్టు పెట్టుకుంటారో చెప్పు, వెళ్ళి తాకట్టు పెట్టి మనకు కావాల్సింది తెస్తాను. ఒసే తెలివి అంటే తాకట్టు పెట్టడం కాదే, తాకట్న ఉన్నది కూడా లాక్కొచ్చేది. అబ్బో అరే నీకు అంత తెలివి ఉంటే ఇప్పుడు మనం పార్టీ చేసుకోవడానికి డబ్బులు వచ్చేలా చేయరా? ఒసే నాతోనే పందెమా? పందెం వేసే అంత డబ్బు ఉంటే ఇంకా పందెం ఎందుకురా? పార్టీ చేసుకునే వాళ్ళం కదా అదే డబ్బుతో మనం. అది నిజం. పందెం నీతో కాదు, రోడ్డు మీద కనిపించే వాడి మీద. రోడ్డు మీద కనిపించిన వాడితో ఏం చేస్తావురా? వాడి మీద పందెం వేసి వాడిని ఓడించి మన పార్టీ డబ్బులు వచ్చేలా చేస్తా. నువ్వేదైనా చేయి, నాకు కూల్ డ్రింక్ చిప్స్ ప్యాకెట్ ఉంటే చాలు. అవునా సరే మరి నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. ఓకేనా? సూపర్ ఐడియా, బాగుంది, అలాగే చేద్దాం. సరే మరి నేడు ఎందుకు పద. అన్న ఏంటన్నా కంగారుగా పోతున్నావు? రే ఇంట్లో చాలా పని ఉంది, మా అమ్మే ఊరెళ్ళింది. వచ్చేసరికి ఆ పని అంతా చేయలేదనుకో ఏం కొట్టిద్దిరా, అందుకే అడావుడి వెళ్తున్నా. ఎందుకన్నా అంత టెన్షన్? ఏం పనులు ఉన్నాయి? ఆ పనులు చెప్పు, వేరేటంతో చేపిస్తా. వేరే వాళ్ళు ఎవరు? ఎవరైనా సరే నీకెందుకు? ఆ కీర్తి వస్తుంది చూడు, దాంతో చేపిస్తా అన్ని పనులు. అరా దాని పనులు అది చేసుకోవడానికి దానికి బద్ధకం. మా ఇంట్లో పని చేస్తుంది అరా అది. నేను చేపిస్తా బెట్ట. సరేరా నువ్వు దాంతో పనులన్నీ చేపించు, నీకు 500 ఇస్తా. అవునా సరే 500 రెడీ చేసుకో. ఎక్కడికి వెళ్తున్నావే? ఇంటికి. వెళ్తాం కానీ అన్న నేను నీ గురించి పందెం వేసుకున్నావే. నా గురించా? ఏంటది? కీర్తి డబ్బు మనిషి అని 100 రూపాయలు ఇస్తే ఏదేం చేస్తుందని అని అన్న అంటున్నాడు. ఏంటి? ఏదో అది ఫ్రెండ్షిప్ కోసం ఏదైనా చేస్తుంది, డబ్బు కోసం కాదని నేను. పిచ్చోడ, డబ్బు ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది, అదే ఫ్రెండ్షిప్ చచ్చే వరకు ఉంటుంది. అవునా అయితే సరే శివన్న నిండు నమ్మనేదో అక్కడికి వెళ్ళి పని చెయ్యి. ఏంటి పని చెయ్యాలా? లేకపోతే డబ్బు కోసం ఏదైనా చేస్తామని ఒప్పుకో. లేదు ఫ్రెండ్షిప్ గొప్ప, నేను ఫ్రెండ్షిప్ కోసం ఏదైనా చేస్తాను. నీ కోసం నేను వాళ్ళ ఇంట్లో వెళ్ళి పని చేస్తారా? అన్న చూడన్నా అట్లే అవుతుందో వాకిలు ఎలా ఉడుస్తుందో చూడన్నా. రే చూసావా, ఈ స్టార్ వెస్ట్ ఫ్రెండ్షిప్ ఇస్ బెస్ట్. నువ్వు సూపర్, అసలు గ్రేట్ నువ్వు. అది అలా ఉంటుంది నాతో, ఇంకెప్పుడు నాతో పెట్టుకోకు. నువ్వు 500 రే నువ్వు మామూలోడి కాదురా, ఇంటికి అదే పని చేయదు కీర్తి, అలాంటిది ఇక్కడ పని చేయించా. నువ్వు గ్రేట్ రా. ఒరే పార్టీ ప్లాన్ అని చెప్పి నాతో పని చేపిస్తావా? ఇది కూలీ డబ్బుతో చేసుకుంటున్న పార్టీరా. కాదని ఎవడన్నాడే? అంటే కావాలనే చేసావా? అవును, పొద్దున్న హీరో పంచం వేసావు కదా, దానికి రివెంజ్ తీసుకోవద్దా?